26 నుంచి రైతు భరోసా అంటూ ఏడాదికి ఎకరాకు 12,000 ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు సాయం, సాగుకు యోగ్యం లేని భూములకు కట్టు 16 నుంచి అలాంటి వాటి గుర్తింపు మార్గదర్శకాలు విడుదల అంటూ ఈ మార్గదర్శకాలు మనం నిన్న చెప్పుకున్నాము. మనకు వచ్చినటువంటి ఆ పీడిఎఫ్తో చూసి మాట్లాడుకున్నాం. సో అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 26 నుంచి ఏడాదికి ఎకరానికి 12,000 రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది. భూభారతిలో నమోదైన వ్యవసాయయోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఆదివారం విడుదల చేసిన జీవో ప్రకారం భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా పంపిణీ చేయనుంది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం ఖాతాలో జమ కానున్నది. సాగు యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించనున్నారు. సో ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచనుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఇక వీళ్ళు చెప్పడం ఏంటంటే మేము ఇచ్చే దాంతో రైతులు చాలా డెవలప్ అవుతారని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి ఇవి నిన్న మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం సంవత్సరానికి 12,000 రూపాయలు, ఇది ఎకరాకి, అంటే పంటకు 6,000 రూపాయలు ప్రతి 6 నెలలకు అనుకోవచ్చు. సో భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు సాయం అంటూ వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలి. ఇక్కడ వ్యవసాయ యోగ్యం కాని భూములు ఏవైతే ఉంటాయో వాటిని రైతు భరోసా నుంచి తొలగించాలని చెప్పి ఆ డీటెయిల్స్ అనేది తీస్తారట. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం పొందేందుకు అర్హులు అంటూ ఆర్బీఐ నిర్వహించే డీబీటీ పద్ధతిలో సహాయం రైతుల ఖాతాలో జమ చేయాలి. ఈ పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. జాతీయ సమాచార కేంద్రం ఐటీ భాగస్వామిగా బాధ్యతలు నిర్వహిస్తారు. కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు, ఫిర్యాదులు పరిష్కరించేందుకు బాధ్యులుగా ఉంటారు. వ్యవసాయ శాఖ సంచాలకులు పథకం అమలుకు చర్యలు తీసుకోవాలి అంటూ ఇది చూసిన ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా సాయం అందిస్తారంటూ చెప్పినటువంటి వార్త. ఇక్కడ ఎగ్జాక్ట్లీ వెలుగులో కూడా కంటిన్యూషన్ చూడండి. పోడు భూములకు రైతు భరోసా, పంట వేసినా వేయకున్నా సాగు యోగ్యమైన భూములకు 12,000 పెట్టుబడి సాయం అంటూ నేను ముందు నుంచే చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. కేసీఆర్ మొదలుపెట్టినటువంటి ఈ పథకం దీంట్లో ఏమాత్రం కొర్రీలు పెట్టినా, ఎందుకంటే పాపులర్ అయింది, బాగా పాపులర్ అయినటువంటి స్కీమ్ అది. దీంట్లో ఏమాత్రం కొర్రీలు పెట్టి ఏ రైతులకన్నా అర్హత లేకుండా చేస్తే ఆ వ్యతిరేకతని తట్టుకోవడం ప్రభుత్వం వల్ల కాదు. అందుకోసమే ఖచ్చితంగా మనకు అన్ని భూములకి ఆల్మోస్ట్ అన్ని భూములకు వచ్చినట్టే వాళ్ళు పెట్టుకున్న ఆ ఫండ్స్ కూడా 8,500 కోట్ల రూపాయలు అవుతాయి అని అన్నప్పుడే అర్థం చేసుకోవాలి. గతం కంటే 1,000 కోట్లు పెరిగింది అంటే అమౌంట్ 1,000 రూపాయలు పెంచారు కదా, అంటే 1,000 రూపాయలకు అంత పెరగదు. కాబట్టి ఎంతో కొంత ఎక్కడో కొన్ని ఎకరాలు మాత్రమే, అందులో అన్ని పట్టాలు కూడా ఉండవు అన్న, గుట్టలకు రాళ్లకు లేకపోతే కొండలకు కూడా పట్టాలు ఉంటాయి. అంటే అతి కొద్ది వాటికి మాత్రమే అక్కడ పట్టాలు ఉంటాయి కానీ అన్నిటికీ ఉండవు. కొండలు గుట్టలు ఉన్నాడు కొనడు కూడా ట్రాన్సాక్షన్స్ కూడా నడవవు. కొన్నాడు తర్వాత దాన్ని మైనింగ్ చేస్తారు లేకపోతే తీసేస్తారు అంటే అది వేరే దందా అయిపోతుంది, అది వ్యాపారం అయిపోతుంది. రైతులు అయితే తీసుకోరు కదా. సో అలాంటప్పుడు రైతులు కాదు కదా వాళ్ళు, ఎవరైతే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు తీసుకున్నారో అది పక్కా వ్యాపారం అయి ఉంటుంది. ఆ వ్యాపారం అంటే మైనింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఆ జాగా కాబట్టి. సో దానికి రాకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏమి ఎదురు కూడా చూడరు. పడితే సంతోషం అని జేబులో మడత పెట్టి పెట్టుకున్నారు కానీ ఇప్పటి నుంచి పడదు కాబట్టి. సో అట్లాంటి భూములకు తప్ప మిగిలిన అన్ని భూములకి వస్తాయని చెప్పినా అన్నట్టుగానే దానికి కారణం కూడా చెప్పిన, ఎన్నికలకు పోయే ముందు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేసుకోరు. ప్రజలలో ఉన్న అసంతృప్తిని కావాలంటే దాన్ని ఏదో రకంగా అంటే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ రుణమాఫీకి సంబంధించి కూడా ఇయాలటికి కూడా ఇంకా విషయం లైవ్లోనే ఉంది. ఎందుకంటే మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే మాట చెప్పిండు. ఇంకా పైన వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి మేము షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పిండ్రు. ఈవెన్ సీతక్క కూడా చెప్పింది. మంత్రులు ప్రతి చోట రైతులు అడిగిన చోట కానీ లేకపోతే ప్రజలు అడిగిన చోట అదే సమాధానం చెప్తారు కానీ ఎక్కడ కూడా కాదు మేము చెయ్యము అయిపోతుందని చెప్పరు. సో అందుకోసమే ఆ ఇష్యూ ఇంకా లైవ్లో ఉన్నది. ఈ రైతులకు సంబంధించి మాత్రం ఏ తప్పిదం చేసినా గతంలో ప్రభుత్వాలే కూలిపోయిన సందర్భాలు చూసిరు కాబట్టి అంత ఈజీగా తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. పైగా కాంగ్రెస్ అంటేనే రైతులకి సంబంధించినటువంటి పార్టీ అనే పేరున్నది కాబట్టి, సో పేదల పార్టీ అనే పేరున్నది కాబట్టి వాళ్ళు అవసరమైతే ఇంకా ఏ వర్గాన్నైనా ముంచగలుగుతారు. కానీ ఈ వర్గాన్ని ముంచితే ఏం జరుగుతుందో వాళ్ళకు తెలుసు కాబట్టి, దాని పరిణామాలు తెలుసు కాబట్టి ఎవరైతే వాళ్ళని గద్దె మీద ఎక్కించి కూర్చోబెట్టిరో
వాళ్ళకి డోకా వేస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి వాళ్ళకి అది గత ప్రభుత్వాలలో జరిగినటువంటి తప్పిదాలు చూసిరు కాబట్టి సో ఎట్టి పరిస్థితులలో రైతులకు మాత్రం రైతు భరోసా బ్రహ్మాండంగా అందుతుంది. రాదు అంటే మొన్న ఒకటైతే ఎగబెట్టిరు, అది వేరే విషయం. బట్ ఇప్పుడు మాత్రం 10,000 ప్లేస్లో 12,000కి పెంచి ఇస్తూ ఉన్నారు. సో అయితే ఇక్కడ పోడు భూములకు కూడా ఇస్తారు అని చెప్పిండ్రు. పోడు భూములకి ఇస్తారు కాబట్టి సో గైడ్లైన్స్ విడుదల చేసిన వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయిలో అమలు బాధ్యత అగ్రికల్చర్ డైరెక్టర్కు, ఫిర్యాదుల పరిష్కార బాధ్యత కలెక్టర్లకు అప్పగింత, సాగు యోగ్యంగాని భూములను గుర్తించేందుకు రంగంలోకి ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ అంటూ ఇక వెరిఫికేషన్ టీమ్స్ వెరిఫై చేస్తుంది, ఫైనల్ చేస్తాయి. నేను నిన్న కూడా చెప్పిన ఎవరి భూములన్నా అంటే పంట పండిస్తూ ఉంటే, ఆల్రెడీ పంట పండిస్తూ ఉంటే లేదా గతంలో పండించి ఉంటే ఆ భూమి సాగుకు యోగ్యమైతే ఒకవేళ మీది కనుక లిస్టులో ఎక్కితే పేరు బై మిస్టేక్లోనో లేకపోతే టెక్నికల్ ఇష్యూ వల్లనో లేదంటే ఎవడన్నా మాన్యువల్ అంటే ఎవరి తప్పిదం వలన జరిగితే ఖచ్చితంగా ఆ డేటా కలెక్టర్ ఆఫీస్కి పంపాలి లేదా కలెక్టర్ని కలిసి ఆ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫిర్యాదులు ఆయన్నే స్వీకరిస్తాడు. ఆ ఫిర్యాదులకి సొల్యూషన్స్ కూడా వాళ్ళే ఇస్తారు, పరిష్కార మార్గాలు కూడా. కాబట్టి ఎవరు కూడా హైరాణ పడొద్దు. ఖచ్చితంగా రైతు బంధు అందరికీ పడుతుంది. పడడంతో పాటు మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, భూమి అర్హత ఉండి కూడా పడకపోయి ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం అప్లై చేసుకోవచ్చు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ 16 నుంచి 20 వరకు అని చెప్పారు కదా. సో ఆ తర్వాత గ్రామ పంచాయతీల దగ్గర వేసే నోటీస్ బోర్డులో ఉంటుంది. మీ భూమి కనుక అక్కడ ఉందేమో చూసుకోండి. ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా మనం కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ 99% ఉండకపోవచ్చు. ఉంటే అది కూడా మాట్లాడదాం.